హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు ఇక్కడ ఇలాగా మిమ్మల్ని కలవడానికి కారణము మా ఎన్‌జీఓ గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్. కన్యక హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ అనేది మా ఆర్గనైజేషన్. అండ్ వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ ఆర్గనైజేషన్ ఇన్ 2018 with the motto of క్రియేటింగ్ అవేర్నెస్ అబౌట్ ప్రివెన్షన్ ఆఫ్ హెల్త్. అంటే ఇది ఎవరికి తెలియదు అనేది కాదు. ప్రివెన్షన్ ఆఫ్ హెల్త్ అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అండ్ ఎవ్రీబడీస్ రెస్పాన్సిబిలిటీ. ఎవ్రీవన్ షుడ్ ఫీల్ దట్. బట్ ఈ రోజు ఉన్న సొసైటీలో ఏంటంటే ఎవ్రీబడీ హ్యాస్ దేర్ ఓన్ వర్క్స్, వెరీ బిజీ. కనీసం మన ఇంటి పనులు మనకు చేసుకోవడానికే తీరిక లేకుండా ఉన్న ఇదిలో ఉన్నాం మనం. సో అందుకోసం అది మా బాధ్యతగా తీసుకొని మేము ఇప్పుడు ప్రస్తుతానికి ప్రివెన్షన్ ఆఫ్ హెల్త్ గురించి వీఆర్ కండక్టింగ్ క్యాంప్స్ అన్నమాట. సో దట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ అవర్స్. కరెక్ట్ ఫుడ్ తీసుకోవడం గురించిన ఇంపార్టెన్స్, ఇవన్నిటి గురించి మేము ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి మేము అసలు ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాము. అండ్ వీఆర్ డూయింగ్ దట్. అది మేము చిన్నపిల్లల నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అని ఎప్పటి నుంచో చెప్పుకుంటూనే ఉన్నాం మనము. సో ఆ ఇదిలో ఇవాళ చిల్డ్రన్ని మనం ఎడ్యుకేట్ చేసి వాళ్ళని ఒక సరైన దారిలో పెట్టి వాళ్ళకు ఒక మంచి లైఫ్ స్టైల్ మనం ఇవ్వగలిగామంటే దట్ ఈస్ అ గుడ్ గిఫ్ట్ మనం ఇచ్చినట్టు వాళ్ళకి, పిల్లలకి నెక్స్ట్ ఫ్యూచర్ వాళ్ళు హ్యాపీగా లీడ్ చేయడానికి. సో అందుకోసం అని చెప్పి మేము ఈ ఆర్గనైజేషన్ త్రూ మేము హెల్త్ క్యాంప్స్ చేస్తూ ఉంటాము. ఎక్కువగా వచ్చేసి మేము స్కూల్స్లో చేస్తూ ఉంటామండి హెల్త్ క్యాంప్స్ అంతా. ఎందుకంటే పిల్లలకి ఎక్కువ మనం ఎడ్యుకేట్ చేయాలి అని చెప్పేసి రకరకాల గ్రూప్ డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి, థెరపీస్ జరుగుతూ ఉంటాయి, కౌన్సిలింగ్ సెషన్స్ జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఏజ్ గ్రూప్ వాళ్ళకి మేము కండక్ట్ చేస్తూ ఉన్నాము. అండ్ అలాంగ్ విత్ దట్ వీ ఆర్గనైజ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ సమ్టైమ్స్. అంటే ఎవరిదన్నా లైక్ October 2 గాంధీ జయంతి, చిల్డ్రన్స్ డే రోజున చిల్డ్రన్కి ఏమైనా మంచి ఎడ్యుకేషనల్ సెషన్స్, అవేర్నెస్ సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. అండ్ ఇట్లాగా మేము వేరియస్ యాక్టివిటీస్ అంతా చేస్తూ ఉన్నాము మా ట్రస్ట్ నుంచి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సే దట్ వీ హ్యావ్ సమ్ కార్పొరేట్ డోనర్స్ హూ సేవ్ మనీ ఫర్ ద యాక్టివిటీస్ లైక్ దిస్ అండ్ హూ హ్యాస్ నో టైమ్. అట్లాంటి వాళ్ళు మా దగ్గరకు వచ్చేసి దే వాంట్ టు స్పెండ్ సమ్ మనీ అండ్ దట్ టు ఇన్ ఏ ఎఫిషియెంట్ మేనర్. సో అలాంటి వాళ్ళు మాకు డొనేషన్స్ చేస్తూ ఉంటారు. అండ్ ఫర్ దట్ వీ గివ్ దెమ్ సర్టిఫికేట్స్ ఆల్సో, లైక్ డొనేషన్ సర్టిఫికేట్స్ ఇస్తాము. లైక్ దే కెన్ క్లెయిమ్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అండ్ ఆల్. సో వీ వర్ అవార్డెడ్ విత్ ATG and 12A certificates to issue income tax exemption and all. అందుకోసం అని చెప్పి దే ఫీల్ కంఫర్టబుల్ డూయింగ్ డొనేషన్స్ ఆల్సో whenever there is an event and all. సో అలాగా మీరు ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే కూడా యూ కెన్ అప్రోచ్ అవర్ ఆఫీస్ అండ్ యూ కెన్ టేక్ అడ్వైజెస్ లైక్ కౌన్సిలింగ్స్ అవనివ్వండి, అవేర్నెస్, హెల్త్ అవేర్నెస్ సెషన్స్ కూడా మేము హౌస్ వైఫ్స్కి ఇస్తూ ఉంటాము. ఇది అంతా హెల్త్ గురించి. అండ్ ఆఫ్టర్ దట్ ఎడ్యుకేషనల్ సపోర్ట్ కూడా మేము చేస్తూ ఉంటాము. ఏదైనా లైక్ BPL ఫ్యామిలీస్, అన్ప్రివిలైజ్డ్ పీపుల్, వాళ్ళందరికీ కూడా మేము ఏదైనా వాళ్ళు దే ఆర్ మెరిట్ స్టూడెంట్స్, దే హ్యావ్ ఫర్ దెమ్ వీ సపోర్ట్ విత్ దేర్ ఎడ్యుకేషనల్ ఎగ్జామ్ ఫీజులు కడుతూ ఉంటాం. అప్పుడప్పుడు బుక్స్ కానీ ఏదన్నా వాళ్ళకి బట్టలు ఏదన్నా అవసరమైన అట్లాగా వీ హ్యావ్ వేరియస్ డోనర్స్ అండి ఫర్ డూయింగ్ దట్. అండ్ సమ్ టైమ్స్ వీ డూ ఆన్ అవర్ ఓన్ ఫండ్స్. ఇప్పటిదాకా అయితే మేము ఏ గవర్నమెంట్ ఫండ్స్ కూడా తీసుకోలేదు. బట్ వీఆర్ ట్రయింగ్ టు కనెక్ట్ విత్ గవర్నమెంట్ ఆల్సో టు డూ సమ్ యాక్టివిటీస్ అండ్ ఆల్. సో ఈ కొంచెం ఈ మధ్య రీసెంట్గా మేము మన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారిని కూడా కలవడం జరిగింది. అండ్ వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు డూ ద సెషన్స్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ ఆల్సో. ఒక లేడీ ఎవరైనా తనకి తను ఓన్గా ఎవ్రీథింగ్, మనం ఒక చిన్న దోశల బిజినెస్, ఒక చిన్న హోటల్ లాగా ఏదన్నా పెట్టుకోవాలి అనుకుంటే కనుక తను ఒక్కతే ఆర్గనైజ్ చేసుకునే విధంగా వీ హ్యావ్ డెవలప్డ్ వన్ ఫుడ్ కార్ట్. ఆ ఫుడ్ కార్ట్ ఏంటంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ యూనిక్ కైండ్ ఆఫ్. ఏంటంటే ఒక మనిషి
ఏదన్నా ఒక ప్లేస్లో ఈ ఫుడ్ కార్ట్ తీసుకొని వెళ్ళి దే కెన్ ప్రిపేర్ సమ్ బ్రేక్ఫాస్ట్ అండ్ కెన్ గివ్ అనమాట అండ్ కెన్ సర్వ్ పీపుల్ అట్ ఏ మినిమల్ కాస్ట్. అంటే హోటల్స్కి వెళ్ళి తినేంత ఎక్స్పెన్సివ్ కాకుండా వీఆర్ ఎంకరేజింగ్ దెమ్ టు గో కాలనీస్ అండ్ సర్వ్ దిస్ కైండ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆల్. యాక్చువల్గా ఇది ఒక మోడల్ వచ్చేసి మా ఆఫీస్ దగ్గరనే ఒకళ్ళు స్టార్ట్ చేసి ఒక అతను చాలా హ్యాపీగా నౌ హీ ఈజ్ రన్నింగ్ ఏ ఫుడ్ బిజినెస్ వెరీ హ్యాపీలీ. అండ్ 3 people got inspired and they have started, one in Gandhinagar and one in Yapral and one in Secunderabad. వాళ్ళు ఏంటంటే దే ఆర్ ఆఫరింగ్ పీపుల్ ఏ దోస ఫర్ 10 rupees. సో ఈ విధంగా మనము వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ కానివ్వండి, లేకపోతే ఆ మెటీరియల్ అంతా వాళ్ళకి మనం ప్రిపేర్ చేసి కూడా ఇస్తాం. మన దగ్గర అట్లాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట. దే కెన్ జస్ట్ టేక్ ద మెటీరియల్ అండ్ దే కెన్ గో అండ్ జస్ట్ సర్వ్ పీపుల్. నా పేరు యశస్వి. ఐఎమ్ ఆల్సో మెంబర్ ఆఫ్ కన్యక హెల్త్ అండ్ చారిటబుల్ ట్రస్ట్. ఇక్కడ 2018 నుంచి అలాంగ్ విత్ అదర్ యాక్టివిటీస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఫౌండేషన్, ఇందాక చెప్పినట్టు కౌన్సిలింగ్ కూడా ఈజ్ వన్ ఆఫ్ ది యాక్టివిటీ దట్ వీ టుక్ అప్. ఎందుకంటే మెంటల్ హెల్త్ ఇప్పుడు అందరికీ అవసరం. ఫిజికల్ హెల్త్ ఎంత అవసరమో మెంటల్ హెల్త్ అంతే అవసరం. అలాగా ఈ దృక్పథంతో మేము స్టార్ట్ చేసిన యాక్టివిటీస్ ఏంటంటే, ఇక్కడ వీ హ్యావ్ అ కౌన్సిలింగ్ సెంటర్, ఇచ్చా కౌన్సిలింగ్ సెంటర్ అని మల్కాజ్గిరిలో. దాని ద్వారా వీ హ్యావ్ ఎక్స్పర్ట్స్ హూ హెల్ప్ అస్ ప్రొవైడ్ కౌన్సిలింగ్ సర్వీసెస్ ప్రజలకి. ఈ కౌన్సిలింగ్ సర్వీసెస్ కూడా కొంతమంది ఎఫోర్డ్ చేయగలరు, కొంతమంది ఎఫోర్డ్ చేయలేరు. సో ఎవరి తాహతకి దాన్ని బట్టి ఒక స్కేల్ ఉంటుంది ఫీజ్కి కూడా. ఒకవేళ ఇఫ్ సంబడి ఈజ్ ఏబుల్ టు పే ద ఫుల్ ఫీ, వాళ్ళకి అలా చార్జ్ చేస్తాం. ఇప్పుడు ఎవరైనా నిజంగానే ప్రాబ్లం ఉండి మ్యామ్ మేము ఇంత ఎఫర్ట్ చేయలేం మ్యామ్ అంటే దెర్ ఇస్ అ స్కేల్ కైండ్ ఆఫ్ అ ఫీ. అలా స్టూడెంట్స్ కి, అన్ని రకాల ఇండివిజువల్స్ కి మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం. కెరియర్ కౌన్సిలింగ్, 10th or 11th తర్వాత దెర్ ఇస్ దిస్ క్వశ్చన్, ఏం తీసుకోవాలి, సైన్సా కామర్సా అని ఇలాంటి క్వశ్చన్స్, మెరైటల్ కౌన్సిలింగ్, గెటింగ్ రెడీ ఫర్ మ్యారేజ్, పెళ్ళి అయ్యాక వచ్చే సమస్యలు పక్కన పెడితే ఈవెన్ బీయింగ్ రెడీ టు యాక్సెప్ట్ సంబడి ఇన్ యువర్ లైఫ్, ఇలాంటివి ఆల్ కైండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏవైనా, ఎనీ ట్రామా, గ్రీఫ్ రిలేటెడ్ ఇష్యూస్. ఆబ్వియస్లీ కోవిడ్ లో వీ లాస్ సో మెనీ పీపుల్ అండ్ గ్రీఫ్ అనేది అలా చాలా మంది దగ్గర అలా ఉండిపోయింది. సో ఇన్ కేస్ ఎవరైనా గ్రీఫ్ ప్రాసెస్ చేయలేకపోయినా, ఆల్ ఆఫ్ దీస్ ఆర్ కేటర్డ్. We have a team of 5 psychologists. సిన్స్ మెంటల్ హెల్త్ మనం ఈ మధ్య అందరం చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. కోవిడ్ తర్వాత అయితే ప్రతి ఒక్కరికి ఇది ఒక తెలిసిన పదం అయిపోయింది. అంతకుముందు మేబీ మనం తెలిసిన సీరియస్ గా తీసుకోలేదేమో. కోవిడ్ తర్వాత మాత్రం అందరూ రికగ్నైజ్ చేస్తున్నారు, దాని ఇంపార్టెన్స్ అర్థం చేసుకుంటున్నారు. సో అదే మోటివ్ తో స్టార్ట్ చేసింది ఇచ్చా కౌన్సిలింగ్ సెంటర్. అందులో భాగంగా ఇచ్చా కౌన్సిలింగ్ సెంటర్ చిన్నప్పటి నుంచి మన లైఫ్ లాంగ్ ఉండే రకరకాల మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనొచ్చు, ఇష్యూస్ అనొచ్చు, వీటన్నిటినీ మనం హెల్ప్ చేయడానికి వాళ్ళకి వీ కేమ్ అప్ విత్ దిస్ ఐడియా. ఈ మధ్య కాలంలో వీఆర్ సీయింగ్ లాట్ ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్స్, CDCs అంటారు, చాలా కనిపిస్తున్నాయి హైదరాబాద్ లో. ఎందుకని? బికాస్ పెళ్ళిళ్ళు లేట్గా అవుతున్నాయి, ఆరల్స్ వెయిట్ ఇష్యూస్ అయినా ఇంకేదైనా PCOD, రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి. పిల్లల్లో కలిగే జెనెటిక్ ఇష్యూస్ అయినా అవన్నీ ఎక్కువ అవుతున్నాయి. అండ్ చిన్నప్పటి నుంచి పిల్లలు దే హ్యావ్ టు గో త్రూ దీస్ థింగ్స్. ఇలాంటి ఇష్యూస్ ఉన్న పిల్లల్ని దే కాల్ స్పెషల్ చిల్డ్రన్. ఇంటెలెక్చువల్ డిజబిలిటీ, ఆటిజం, ADHD, ఇవన్నీ టర్మ్స్ మీరు వినే ఉంటారు. బట్ చాలా మందికి తెలియదు ఇది ఏంటి, ఈ టర్మ్ ఎందుకు, ఎప్పుడు ఎగ్జాక్ట్లీ వాడాలి అనేది. సో ఒకటి మెయిన్ మోటివ్ ఇస్ టు ఎడ్యుకేట్ ఆన్ దీస్ ఇష్యూస్ అండ్ ఆల్సో ప్రొవైడ్ ట్రీట్మెంట్ ఫర్ సచ్ ఇండివిజువల్స్. చైల్డ్హుడ్ లో మనం ఇది తీసుకుంటే అడాలసెంట్ స్టేజ్ వచ్చేసరికి బికాస్ ఆఫ్ వర్కింగ్ పేరెంట్స్ అండ్ ఇప్పుడు కాంపిటేటివ్ వరల్డ్ లో ఇన్ని అవర్స్ వర్క్ చేస్తేనే యూ విల్ ప్రోగ్రెస్ అనే మోటివ్ లోకి మనం వచ్చేస్తున్నాం. కాబట్టి
there is a lot of pressure on parents also. So again, adolescence, ala every stage of life we have created new problems for us, and we are coming up with new solutions for it. ఇందాక మెన్షన్ చేసిన సర్వీసెస్ తో పాటు చైల్డ్ కౌన్సిలింగ్, ఇప్పుడు పిల్లలకి ఏమైనా బిహేవియరల్ ఇష్యూస్ ఉన్నా, ఏమంటారు హ్యాబిట్ ఫార్మేషన్, అగ్రెషన్ ఇలాంటి రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా సరే అవి, ఇంకా అసెస్మెంట్స్, మనం ఎలాగైతే బీపీ షుగర్ వస్తే వెళ్ళి డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి చెక్ చేయించుకుంటామో అలానే మెంటల్ హెల్త్ చెక్ చేయడానికి కూడా దేర్ ఆర్ సో మెనీ టెస్ట్. అది మీరు ఎవరైనా సైకాలజిస్ట్ దగ్గర అప్రోచ్ అయితే దే విల్ గైడ్ యూ ఆన్ ఇట్. ఇక్కడ ఇచ్చా కౌన్సిలింగ్ సెంటర్ లో డయాగ్నోస్టిక్ టెస్ట్ ఇంకా మీకు తక్కువ ధరకు వస్తున్నాయి. బయట అయితే ఇట్ హ్యాస్ బికమ్ వెరీ కమర్షియల్. ఇప్పుడు ఒక్కొక్క టెస్ట్ మీకు 10,000 15,000 చార్జ్ చేసేస్తున్నారు. ఇక్కడ if at all somebody really wants help on those things, you can come here for good assessments at an affordable price. ఈ చిన్న ప్రైస్ కూడా సో దట్ వీ క్యాన్ put this money back into our NGO కాబట్టి చార్జ్ చేస్తున్నాం. అలానే అప్కమింగ్ గా ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్, మొబైల్ ఇవన్నీ వాడటం చాలా కామన్ అయిపోయింది. చిన్న పిల్లలైనా పెద్దోళ్ళైనా అందరూ రీల్స్ స్క్రోల్ చేసేస్తున్నారు. నేనైతే మొన్న మధ్య బైక్ డ్రైవ్ చేస్తూ ఒక అతను అది స్టాండ్ పెట్టుకుని స్క్రోల్ చేస్తూ డ్రైవ్ చేస్తున్నాడు. నవ్వుకోవడానికి బాగుంటుంది, కానీ సేఫ్టీ విషయానికి వచ్చేసరికి ఇట్స్ అ కన్సర్న్. సో మేము ఈ మధ్య వి డిసైడెడ్ టు హ్యావ్ అ వాకథాన్ అబౌట్ మొబైల్ అడిక్షన్. ఈ ఈవెంట్ కి వీఆర్ స్టిల్ రేజింగ్ ఫండ్స్. ఇఫ్ ఇట్ ఆల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఆర్ కొలాబరేట్ అయ్యే ఆసక్తి ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ అస్. We are really looking forward for collaborations. So ఈ సర్వీసెస్ మీరు యూటిలైజ్ చేసుకోవడానికి we are just a call away. మా నంబర్ 9581225155. ఈ నంబర్ కి కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మెయిల్ ఐడి kanyakaSchoolHealth@gmail.com. ఈధర్ మెయిల్ చేసినా ఓకే ఆర్ మాకు కాల్ చేసినా సరే విల్ టేక్ యువర్ అపాయింట్మెంట్. ఇట్ ఈస్ ఆల్వేస్ ఈజీ టు బిల్డ్ అ చైల్డ్ దాన్ టు రిపేర్ అన్ అడల్ట్. సో ఏదైనా సమస్య చిన్నగా ఉన్నప్పుడు సాల్వ్ చేసుకోవడం చాలా ఈజీ, అది పెరిగిపోయి దాని రిపర్కషన్స్ ఎక్కువ అయినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.